ఒకటో తేదీ వచ్చిందంటే చాలు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు జీతాల కోసం ఎదురుచూపులు చూసేవారు. జీతాలు ఎప్పుడు పడతాయా అంటూ పడిగాపులు కాసేవారు. అదంతా గతం. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఒకటో తేదీన జీతాలు పడతాయా లేదా అనే సందేహాలన్నింటికీ సీఎం చంద్రబాబు చెక్ పెట్టేశారు. సరిగ్గా ఒకటో తేదీనే ఉద్యోగుల అందరి ఖాతాల్లోకి జీతాలు జమ అయ్యాయి. దీంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల కాలంలో అప్పటి ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్లకు చుక్కలు చూపించింది. పీఆర్సీలో ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చిన ప్రభుత్వంగా పేరుగాంచింది. పైగా పీఆర్సీ బకాయిలను కూడా ఉద్యోగుల జీతాల నుంచి లాగేసుకున్న సందర్భంతో ఉద్యోగుల వర్గాలు రోడ్డెక్కాయి. చలో విజయవాడతో ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేశాయి. జీపీఎఫ్, ఏపీజీఎల్ బకాయిలతో పాటు పదవి విరమణ చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదు. దీంతో ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆందోళనకు పూనుకున్నాయి. చివరకు ఉద్యోగ సంఘ నేతలపైనే కేసులు నమోదు చేసి వారిని బెదిరించే దశకు జగన్ రెడ్డి ప్రభుత్వం చేరుకుంది. ఒకటో తేదీనే ఉద్యోగాలు ఇవ్వాలని గవర్నర్కు వినతి పత్రం ఇచ్చారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణపై కేసు నమోదు చేసి వేధించారు. ఇకంతేనా, చలో విజయవాడను విజయవంతం చేశారని ఏపీ ఎన్జీఓ సంఘం నేత విద్యాసాగర్ పై కూడా కక్ష కట్టారు. ఇలా ఉద్యోగులను వెంటాడి వారిని భయభ్రాంతులకు గురిచేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం. అయితే తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులపై వేధింపులు ఉండవని, ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని, సిపిఎస్ కు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొంటామని కూడా కూటమి పక్షాలు మేనిఫెస్టోలో హామీ ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసినప్పటికీ సామాజిక భద్రతా పెన్షన్లు ఏప్రిల్ నుంచి నెలకు 1000 రూపాయల చొప్పున 3 నెలలకు 3000 పెంచిన పెన్షన్ మరో 1000 రూపాయలతో కలిపి జూలై నెల 4000 మొత్తం 7000 రూపాయలను ఒకటో తేదీన చెల్లించారు. దీనికోసం 4000 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించింది. సాయంత్రానికి 90% పెన్షన్ల పంపిణీ పూర్తయింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు సకాలంలో ఇచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 5500 కోట్ల రూపాయల నిధులను ఆర్థిక శాఖ అధికారులు సిద్ధం చేశారు. ఒకటో తేదీ రావటమే ఆలస్యం. ఉదయం నుంచి బ్యాచ్ నెంబర్లు వచ్చేశాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉద్యోగులకు వేతనాలు వేయటం ప్రారంభించారు. అయితే ఒకటో తేదీన జీతాలు తీసుకోవటం దాదాపుగా మరిచిపోయిన ఉద్యోగులకు జీతాలు జమైనట్లు మెసేజ్లు వస్తుండటంతో హాట్ టాపిక్ గా మారింది. జీతాలు పడ్డాయి చూసుకోండి అంటూ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు చక్కర్లు కొడుతున్నాయి. శాఖల వారీగా జీతాలు వేయటం ప్రారంభించారని ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక పెన్షన్లు కూడా ఒకటో తేదీ సాయంత్రం నుంచే జమ అవుతున్నాయి. ఉద్యోగులకు వేతనాలు సుమారు 3900 కోట్ల రూపాయలు ఉండగా మరో 1600 కోట్ల రూపాయల పెన్షన్ల కోసం కేటాయించారు. ఈ నెల 1వ తేదీ నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభం కావాలని సీఎం చంద్రబాబు తెలిపారు. 2వ తేదీ సాయంత్రంలోపు ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు పూర్తిగా ఇచ్చేయాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో పెన్షన్ల పంపిణీ కూడా సోమవారం నుంచి ప్రారంభమైంది. మంగళవారం సాయంత్రానికి ఇవి పూర్తవుతాయని, వచ్చే నెల నుంచి 1వ తేదీనే వేతనాలు, పెన్షన్లు వేయాలని నిర్ణయించారు. మంగళవారం రిజర్వ్ బ్యాంకు సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా 5000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి జమ కానున్నాయి. ఈ మొత్తంతో జీతాలు, పెన్షన్లు పూర్తి చేయనున్నారు. మొత్తానికి ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు 1వ తేదీనే అందటంతో వారంతా ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.